ఫోటో వరకు ఉండింది అది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను మిస్ అయ్యాను, ఎటు కాకుండా పెట్టి ఎటు కాకుండా పెట్టాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను మిస్ అయ్యాను. చిన్న పాట ఫ్రెండ్స్. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన, చూసుకో పదిలంగా. వికసించే పూలు ముళ్ళు విధిరాతకు ఆనవాళ్ళు, వికసించే పూలు ముళ్ళు విధిరాతకు ఆనవాళ్ళు, ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీళ్ళు, ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీళ్ళు, ఎండమావి నీరు త్రాగి గుండె మంటలాచుకోకు, ఎండమావి నీరు త్రాగి గుండె మంటలాచుకోకు, ఆశ పెంచుకోక నేస్తం అది నిరాశ స్వాగత కష్టం, చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, కాలమనే నదిలో కదిలే కర్మమనే నావ మీద, కాలమనే నదిలో కదిలే కర్మమనే నావ మీద, ఎవరి తోడు ఎన్నాళ్ళైనా చివరి తోడు నీవేలే, ఎవరి తోడు ఎన్నాళ్ళైనా చివరి తోడు నీవేలే, సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి, సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి, కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు, కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు, చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన, చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా. అదే ఫ్రెండ్స్, ఏందానంటే ఇప్పుడు స్టోరీ కొంత కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఏందానంటే ఎలాగంటే ఆ సంధ్యాని ఏందానంటే ఎట్లాగంటే అట్లా మాట్లాడాడు కదా అతను మాట్లాడేసాడు, వెళ్ళిపోయాడు. ఏందానంటే కొడుకు 1,00,000 తీసుకొని చంపైపోయాడు. ఇక్కడ శారద కొడుకు ఏందానని చెప్పానంటే ఒక స్కూల్కి అని చేరాడు. దాంట్లో వాడు నిలబడలేక ఏందానంటే దాన్ని రిజైన్ చేసే వచ్చాడు. అది శారదాగే తెలియదు. పక్క రోజు అడిగింది, ఏరా జాబు పోలేదు అని. నేను చేయలేకున్నాను అని చెప్పానని దాన్ని రిజైన్ చేసేసాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఈ సంధ్య ఏందానంటే పాపము అతనితోటి ఎక్కువగా పడలేకపోతూ ఉంది. ఈ 24 గంటలు ఏందానని చెప్పానంటే ఎంతసేపటికి ఆ అమ్మాయిలో ఏమీ లోపమా అనేది అతనికి ఇదిగా ఉందన్నమాట. అతను కరెక్ట్ మనిషి అయ్యిందానంటే అట్లాగనే అని చెప్పాను. కరెక్ట్ మనిషి అని చెప్పానంటే భార్యతో కూడా అదే విండాలి ఫ్రెండ్స్. ఏందానంటే ఒక భర్త గురించి చెప్పాలని అని చెప్పానంటే భార్య వల్లనే తెలుస్తుంది ఫ్రెండ్స్ అతను మంచి వ్యక్తి కాదా అనేది. ఏందానంటే అట్లాగా పాపము అమ్మాయి ఏందానంటే అవస్థలు పడతా ఉంది. ఒకరోజు ఏందానని చెప్పానంటే వాళ్ళ అమ్మ నాన్న ఏందానంటే ఇద్దరు వస్తారనమాట. ఏందానంటే సంధ్యను చూసేదానికే వస్తారు. వచ్చిన తర్వాత చూస్తారు. చూసిన తర్వాత ఏందానంటే పాపం ఉదయాన్నే 11 గంటలకు అట్ట వస్తారు. వచ్చిన తర్వాత సంధ్యను చూస్తారట. సంధ్య ఏందానంటే ఒకరంతా మనిషి తగ్గిపోయింది, రంగు పోయింది, కొద్దిగా జుట్టు కూడా ఏందానని చెప్పారంటే ఊడిపోయి ఉంది. ఏమ్మా ఇట్లాగా ఉన్నావు, ఏమైనా బాగలేదా అని చెప్పానని పాపం వాళ్ళు అడిగారు. అడిగితే ఏందానంటే ఏ విషయము బయట చెప్పదు ఫ్రెండ్స్. అమ్మాయి ఏందానని చెప్పానంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఫ్యామిలీ గురించి చెప్పదు. ఏ లేదమ్మా బాగానే ఉన్నాము అని చెప్పారంటే ఏందానంటే
అల్లుడు ఏందానంటే జాబుకి పోయాడమ్మా అని అడిగింది. అవునమ్మా అని చెప్పన్నాను. అవున పిల్లోడు ఏందానని చెప్పానంటే హైదరాబాద్కి పోయాడమ్మా, ఇట్లాగ డబ్బులు ఇప్పించాను అని చెప్పానని. అప్పుడు ఏందానంటే మళ్ళీ వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావే అని చెప్పాను అని అడగద్ది. సరే ఏం చేస్తావమ్మా ఇచ్చాను అని చెప్పానని పాపము చెప్పింది. తర్వాత ఇంకొక విషయము ఏందని చెప్పానంటే అదే వాళ్ళ అత్త వీళ్ళ గొంతు విని బయటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏమ్మా బాగున్నారా అని చెప్పని వీయకురాలని ఏందానంటే అడగద్ది. అలాగ ఉన్నాంలే ఏందానని చెప్పానంటే చావకుండా బ్రతుకున్నాము, నీ కూతుర్ని చేసుకున్నప్పుడు డాన్స్ ఏందానని చెప్పారంటే మాకు ఎప్పుడు కష్టాలే అని చెప్పానంటది. ఇప్పుడు ఒక మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఏందానంటే బాగా పలకరిస్తే బాగుంటుంది, పలకరించకపోతే ఎట్లాగ ఉంటుందని చెప్పానంటే అట్లాగ ఉంటుంది అనమాట. సరే ఇక అప్పటికి సంధ్య ఏందానంటే మా అత్తయ్యది ఎప్పుడు ఉండేదే కదా, మీరు కూర్చోండి నేనేందానని చెప్పంటే ముందు కాఫీ పెట్టుకొని వస్తాను అని చెప్పాను. పాపము ఆ 11 గంటలప్పుడు ఏందానని చెప్పానంటే పోయాని కాఫీ పెట్టేసద్ది, తాగారు. అమ్మ ఇంకా మేము వస్తాము అని చెప్పని ఏదో చూడాలని వచ్చాము, పిల్లోడు కూడా లేడు కదా అని చెప్పాను అని అంటది. లేదమ్మా ఉండు నేనేందానని చెప్పానంటే మీకు తొందరగా అన్నం వండి పెడతాను అని చెప్పాను అని అంటది. పాపము వాళ్ళు వచ్చేటప్పుడు ఏదానని చెప్పానంటే ఏదో పళ్ళని అవని ఇవని పాపం చాలా తీసుకొని వస్తారు. పాపం ఉన్న దాంట్లోనే ఫ్రెండ్స్ ఏందానంటే ఇప్పుడు ఎల్లు అనేది ఏందానంటే నీ భర్త దగ్గరే ఉండాలి అని చెప్పానంటే కాపురాలు పాడైపోతాయని ఫ్రెండ్స్ కొంతమంది చెప్తారు. కొంతమంది ఏందానని చెప్పానంటే చెప్పిన దానివల్ల అంటే కొన్ని అనర్థాలు జరుగుతాయి. అలాగే వీళ్ళు ఏందానని చెప్పానంటే వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది కూడాను. ఏంటంటే నీ భర్త దగ్గర ఉండాలి, కాపురం చేసుకోవాలా అని చెప్పాను. ఇంకేం చేస్తుంది ఏందానంటే గబగబా పోయి బియ్యం అవి కడిగి పెట్టింది. తను ఏదో ఏందానని చెప్పానంటే ఇంట్లో ఉన్న కూరగాయలతో ఏందానని చెప్పంటే చేసింది. 2 వడియాలు వేయించింది, పెరుగు ఉండింది, ఏదో ఇంట్లో ఉన్న వాటితో ఏందానని చెప్పానంటే పెట్టింది. పాపం వాళ్ళు తృప్తిగా తిన్నారు. ఇప్పుడు వాళ్ళు వియ్యంకులు ఇంటికి వస్తే ఫ్రెండ్స్ వాళ్ళు కొంత భయంగానే ఉంటారు ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళ దగ్గర తిన్నా కూడా ఏందానంటే ఇది కొంత భయంగానే తింటారు. ఎంత కూతురు ఇప్పుడంటే ఏందానంటే లెక్క లేకుండా ఉండారు. కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లని ఇచ్చిన తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలని చెప్పానంటే అప్పుడు రోజుల్లోకి పోవాలి ఫ్రెండ్స్. ఏందానంటే ఎలాగనని చెప్పానంటే అది నేను మా అమ్మ దగ్గర కూడా మేము చూస్తున్నాము. ఏందానంటే ఒక తల్లి ఒక బిడ్డని ఆడబిడ్డని ఒకరింట్లో ఇచ్చినప్పుడు ఆ తల్లి ఏందానని చెప్పానంటే బిడ్డ కాపురము పాడవద్దని చెప్పానని వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు అని చెప్పానంటే వాళ్ళకి అంత అనువుగా ఉంటారనమాట. ఎట్లాగానంటే వీంగురు ఏమన్నా గపకన నా బిడ్డ మీద ఏమైనా చెప్తారేమో ఏందానని చెప్పానని, నా బిడ్డ ఏమైనా పొరపాటు చేస్తుందేమో, వాళ్ళు అక్కడికి పోయినప్పుడు ఏమైనా మనల్ని తిడతారేమో అని చెప్పని అంత భయంతో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏందానని చెప్పానంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు విలువ ఎక్కడో వచ్చింది ఏందానని చెప్పానంటే నాకైతే అసలు చాలా ఇరిటేషన్. మీరేమన్నానండి ఏందానంటే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏందానని చెప్పంటే సరి జోడిని కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరీ కిందకి ఏందానని చెప్పానంటే ఏదో ఒక సంబంధం లేనని చెప్పానని మాత్రం చేసుకోకూడదు. వాళ్ళకి సరి సమానంగా మనం కూడా ఉండగలమని చెప్పానంటే మ్యారేజ్ చేసుకోవాలి ఫ్రెండ్. అట్లాంటప్పుడే ఏందానంటే ఇప్పుడు మనం కొంత హై లెవెల్లో ఉండి కిందకి దిగిన వాళ్ళని చేసుకున్నా కూడా ఏందానంటే వీళ్ళు ఏందానని చెప్పానంటే ఎలాగుంటుందనంటే కిందకి దిగిన వాళ్ళని కానీ చేసుకుంటే ఇది ఏందానని చెప్పానంటే వాళ్ళకి లేనిది ఇక్కడ కానీ చూశారు అని చెప్పాను అనుకో, వీళ్ళకి ఒక విధమైనది ఏందానని చెప్పానంటే ఒక ఈర్ష్య లాంటిది, ఒక ఏందానని చెప్పానంటే ఇదంతా నా చేతికి ఎప్పుడు వస్తుంది అని చెప్పానని కొంతమంది అనేవాళ్ళు అలాగా ఉన్నారు. ఏందానని చెప్పానంటే ఇప్పుడు లేని వాళ్ళు లేనట్టుగా చేసుకున్నారు అని చెప్పాను అనుకోని 2 సమానంగా అవుతాయి. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటే 2 సమానం అవుతాయి. అట్లాగా కాకుండా ఏందానంటే హై లెవెల్లో ఉన్నవాళ్ళు కింద లెవెల్లో కూడా ఏందానని చెప్పంటే మరీ దిగజారిపోయి కూడా చేసుకోకూడదు ఫ్రెండ్స్.
అది దిగజారిపోయిన దానివల్ల ఏందానని చెప్పానంటే అది కూడా కష్టమే ఏందానంటే. అందుకు ఏందానని చెప్పానంటే 7 తరాలు చూడాలనేది ఒకటి ఏందానని చెప్పానంటే, సరైన జోడీ చూడాలనేది ఒకటి ఫ్రెండ్స్. ఏందానంటే సరి సమానమైన జోడీ చూసుకోవాలనేది అదొకటి నానుల్లో ఉంది. మీరు ఎక్కడైనా కూడా వినండి. అట్లాగే ఏందని చెప్పానంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలి అని చెప్పానంటే ఈ అమ్మాయి మంచి ఫ్యామిలీ నుంచే వచ్చింది. కానీ వాళ్ళు ఏందని చెప్పానంటే కొద్దిగా లోగా ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా అతను లోగా ఏందని చెప్పానంటే లో మనస్తత్వము లోగా ఉన్న అతను. ఈ అమ్మాయి ఉన్న దాంట్లోనే ఏందని చెప్పి లక్షణంగా పెంచారు, అంత ఇంత చదువుకొని ఉంది. ఇప్పుడు అదేందని చెప్పానంటే ఈ అమ్మాయికి ఉన్న గుణము వీళ్ళ తల్లిదండ్రులకు ఉన్న గుణము అక్కడ లేదు ఏందని చెప్పానంటే అది మెయిన్ ఏందని చెప్పంటే వచ్చింది. అట్లా ఏందని చెప్పానంటే సరే ఇప్పుడు పాపము వాళ్ళు నోరెత్తి బిడ్డ బాధపడద్దు కావాలని చెప్పానని ఏదో గబగబ 2 ముద్దలు తిన్నారు. ఏందని చెప్పానంటే అమ్మ సాయంత్రం కాఫీ తాగిపోతూ ఉండండి అని చెప్పన్నా. లేదమ్మా మీ నాన్నకి ఏందని చెప్పానంటేను అక్కడ సాయంత్రం ఏదో పని ఉందా నాన్న అన్నాడు. మేము వెళ్ళిపోవాలా అని చెప్పాను. పాపం పని లేకపోయినా కూడా ఏంటంటే ఉందని చెప్పానని గబగబా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట్లాడగద్ది, అత్తయ్య నువ్వేందని చెప్పారంటే నా తల్లిదండ్రులు ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు వచ్చేది, నువ్వు ఈ విధంగా ఏందని చెప్పారంటే మాట్లాడటం భావ్యంగా ఉందా అని చెప్పానని. ఏమి నేను అన్ని మాట్లాడినా కూడా తినిపోయారు కదా అని చెప్పానని. ఏంటంటే నీ తిండి కోసం రాలేదు అత్తయ్య, వాళ్ళేమో వద్దని అన్నారు, కానీ నేనేందానంటే పెట్టాలా అని చెప్పానని పెట్టాను. నా చేతి ముద్ద పెట్టాలా చాలా రోజులైందని చెప్పని వండి పెట్టాను. వాళ్ళు నీ తిండి కోసమే రాలేదు అత్తయ్య, ఈ విధంగా మీరు మాట్లాడొద్దు, పెద్దవాళ్ళు ఉండి ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్పిన. పాపము ఎంత సుకుమారంగా చెప్పిందంటే అంత సుకుమారంగా చెప్పి తను కామ్ అయిపోయింది కదా. తర్వాత ఏందని చెప్పానంటే 2 రోజుల తర్వాత అతను వారం కాగతలకే భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఏందనంటే ఆరోగ్యం కొద్దిగా బాగలేదన్నమాట. ఏందని చెప్పానంటే అక్కడ బయట ఫుడ్ తినటము, ఈ అమ్మాయి పంపించినా కూడా ఏందనంటే ఆ పచ్చళ్ళు పొడి పంపించినా కూడా ఏందనంటే అతను చేసుకోలేక ఈ అన్నం వండుకోలేక కొద్దిగా అతనికి ఏందని చెప్పంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ టైంలో ఏందని చెప్పానంటే నేను సెలవు పెట్టి నేను అదే ఇంటికి వచ్చాను. నేను ఇప్పుడు ఏందని చెప్పానంటే 1 నెల 2 నెలలు ఏందని చెప్పానంటే నేను జాబుకి పోను, సెలవు పెట్టేశాను అని చెప్పానంటే. కానీ అక్కడ జరిగింది ఏందనంటే అక్కడ ఇప్పుడు ఈయన స్ట్రిక్ట్ అని చెప్పని అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో పెళ్ళాం పడినట్టు బయట వాళ్ళు కూడా పడరు కదా. ఇంట్లో వాళ్ళు పెళ్ళామని చెప్పన్నానంటే నీ నీ చీర చెంగు జారింది, నువ్వు కుచ్చులు సరిగ్గా పెట్టుకోలేదు, నీ నడుము కనపడుతుందని చెప్పానని ఇన్ని మాటలు మాట్లాడినట్టు బెళ్ళాన్ని అక్కడ బయట వాళ్ళ దగ్గర కూడా ఇదే విధంగా మాట్లాడితే వాళ్ళు గమ్ముకుంటారా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అక్కడ కొద్దిగా ఏందానని చెప్పానంటే ఇతనికి కొలిక్స్కి కొద్దిగా ఘర్షణ జరిగేటప్పటికే వీడు తప్పే అనమాట. అది వీడు ఆడ తలెత్తుకొని తిరగలేక 2 రోజులు మొహం చూపించేస్తే పోద్దిలే అని చెప్పానని ఒక 2 నెలలు 3 నెలలు సెలవు పెట్టుకొని వచ్చి పానొక్కాడు. సెలవు పెట్టుకొని ఇంటికి వస్తే శాలరీ వేయరు కదా, ఆ సెలవు కంప్లీట్ అయిన దాకా మళ్ళీ వేయరు కదా. సరే వీడేందని చెప్పానంటే కొద్దిగా వెనక ముందు ఆలోచించుకొని ఒక 50,000 1,00,000 సేవ్ చేసి పెట్టుకొని ఉంటాడు. అవును ఏందని చెప్పంటే సరే ఈ 3 నెలలు ఏంటంటే సర్దుకోవచ్చు అని చెప్పి సెలవు పెట్టుకొని వచ్చాడు అనేటప్పటికే పాపం సంధ్య గుండె జారిపోద్ది పాపం. ఏందానంటే అబ్బా నేనేందానని చెప్పానంటేనో అంతకుముందు ఏందానని చెప్పానంటే ఇంట్లో ఉన్నా కూడా ఏందానంటే అది అలవాటు అయిపోయింది పాపం. ఏందానని చెప్పాడు. ఇప్పుడు ఏందానని చెప్పానంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు బయట ఉన్నాడు. బయట ఉన్నప్పుడు ఏందానని చెప్పానంటే వారానికి 5 రోజులు అక్కడ ఉండి 2 రోజులు వచ్చే నసపెడుతున్నాడు. మళ్ళీ దీనికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రోజు అలవాటు పడాలన్నమాట, మళ్ళీ రోజు తిట్లు తినాలన్నమాట. పాపం దానికి ఏందానని చెప్పానంటే భయపడి చచ్చిపోతా ఉంది సంధ్య. ఏందానంటే అవును ఏందానని చెప్పానంటే వాళ్ళ మా అమ్మ మాత్రం వచ్చి నాయన 3 నెలలు సెలవు పెట్టేసావా, నీకేం బాగాలేదు ఆరోగ్యము అది ఇదేనని చెప్పానని పాపము మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆమెకేమో సంతోషమే కొడుకనని చెప్పానని. సందేహం ఉండిందంటే భర్త దగ్గర ఉంటే సంతోషమే,
కానీ అక్కడ ఏందని చెప్పానంటే పాపం ఆ అమ్మాయిని బాధలు పెడుతున్నాడు కదా. ఏందని చెప్పంటే అసలు ఫ్రెండ్స్ ఏందనంటే ఇప్పుడు అతను కొడుతున్నాడు, కానీ అతను సిగరెట్ తాగడు, అతను వల్గర్గా మాట్లాడుతున్నాడు, అతను తాగుడు లేదు. అతను ఏందని చెప్పానంటే భార్యని ఏందని చెప్పానంటే ₹1 చేతికి ఇచ్చి ఈ చీర తీసుకో, ఈ ₹10 నువ్వు ఖర్చు పెట్టుకోనని పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా కూడా కనీసము ఒక చీర తీసుకోనని చెప్పని ఒక ₹2000 ఇచ్చి ఎరగడు. కానీ అతనికి ఏందని చెప్పానంటే బయట ఆడవాళ్ళతోటి స్నేహం లేదు. కానీ ఈ 3 వల్గర్లు లేవు. ఒక చీటి ప్యాకిల్ ఆట ఆడడు, ఇంకొక అలవాటు లేదు, ఇంకొక అలవాటు లేదు, ఏమీ లేదు, పెద్దగా ఖర్చు కూడా పెట్టడు. కానీ భార్యని ఏందానని చెప్పానంటే వల్గర్గా మాట్లాడతాడు. భార్యకి ఏందానని చెప్పానంటే సంవత్సరానికి 10 ఏళ్ళకు కూడా ఏందని చెప్పాడు ఒక చీర తీసి ఇవ్వడు. తను ఇష్టాలతో పని లేదు, తనకి వండి పెట్టేంత వరకే. ఇప్పుడు ఈ అలవాట్లు లేనందువలన అతను మంచోడని అంటారా? ఏందని చెప్పానంటేను భార్యని ఏందని చెప్పానంటే ఈ విధంగా కష్టపెడతా ఉంటే అతను చెడ్డోడు అని చెప్పానంటారా? ఏంది ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఇప్పుడు అలవాట్లు లేవని చెప్పానంటే మా ఆయన మంచోడు అయిపోతాడు. వాడు కాలేడు కూడా ఏందని చెప్పానంటే అట్లాగా అది అనేటప్పటికే పాపము గమ్ముగా అయిపోద్ది. ఏందని చెప్పంటే సరేలే ఏందని చెప్పానంటే ఆయనకి ఏందో ఆరోగ్యం బాగాలేదు కదా, ఏందనంటే నేనే కదా చూడాలి అని చెప్పని సర్దుకుంటుంది. సర్దుకున్న తర్వాత ఒకరోజు ఏందని చెప్పానంటే ఏమండి నేను చాలా రోజులైంది శారదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అటు పోయి కనపడేసి వస్తాను అని చెప్పని పోద్ది. ఏందనంటే మళ్ళీ వడ్డీ ఇవ్వాలి కదా, ఆమె వడ్డీ ఇవ్వాలి, అసలు కట్టాలి కదా. వడ్డీ వద్దనంది, అసలు కట్టాలి కదా. సరే మళ్ళీ పోద్ది. పోయిన తర్వాత ఏందని చెప్పానంటే సంధ్యాన్ని చూసి ఏమైనా టైఫాయిడ్ వచ్చిందా, ఏంది ఇట్లాగ అయిపోయావు మనిషివి, అసలు ఏంది అని చెప్పని నేను అడిగితే లేదు ఏందని చెప్పానంటేను నేను డబ్బులు ఏందని చెప్పంటే నేను ఈ నెల కూడా నేను డబ్బులు ఇవ్వలేను. వాడు ఏందనంటే జాబ్ కానీ చెప్పాను ₹1,00,000 తీసుకొని పోయాడు. ఈరోజుకి అడ్రస్ లేడు వాడు. ఏందని చెప్పానంటే ఏం మాట్లాడాలా కూడా ఏందని చెప్పంటే సరేలేమ్మా అని అంటా ఉన్నాడు. ఆయన ఏమో లీవ్ పెట్టుకొని ఇంట్లో వచ్చి కూర్చొని ఉన్నాడు. అనేటప్పటికి అయ్యో మళ్ళీ ఏందని చెప్పడం మొదటిగా వచ్చింది అని స్టోరీను ఈ విధంగా ఉన్నావా నువ్వు అని చెప్పని పాపం శారద బాధపడద్ది. సరే నా డబ్బులు మాత్రం నువ్వు పక్కన పెట్టు, నీ లైఫ్ చూసుకో ఫస్ట్. ఏందనంటే వాడికి ఆ రోజు నేను ₹1,00,000 నేను ఇద్దానని చెప్పాను కదా, డబ్బులు ఇద్దానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేసేవే తప్పు అని చెప్పానంటే ఏందో లేవే నేనేందని చెప్పానంటే వాడు బాగుపడతాడని కదా ఇచ్చాను అని చెప్పని అంటున్నాడు. అందులోకి ఏంటంటే భర్త వస్తాడనమాట, శారద భర్త అడుగుతాడు సంధ్యాని ఏమ్మా ఎట్లాగా ఉన్నావు ఏందని చెప్పానంటే బాగున్నాను అన్నానని చెప్పని అని అంటుంది అనమాట. అప్పుడు ఇది అతను లోపలికి పోగానే శారదని అడిగితేవే ఏందని చెప్పానంటే భర్త వయసు అనేది ఒక్కటే నువ్వేందని చెప్పానంటే నీకు ఇదే అయ్యింది, మిగతావన్నీ ఏందని చెప్పంటే నువ్వు చాలా అదృష్టం చేసుకొని ఉన్నావే అని చెప్పని అంటదనమాట. అంటే పాపము శారదాకి ఇప్పుడు దాని సంగతి కూడా ఏందని చెప్పి సంధ్య ఫ్రెండ్ అయినా కూడా తను చెప్పుకోలేదు కదా. అంతలోకే వాళ్ళ అమ్మ వచ్చేందానని చెప్పంటే ఏం జీవితము ఏందిలే అమ్మ ఏందానని చెప్పానంటేను అట్లా గడిచిపోతూ ఉందిలే అని చెప్పి ఇప్పుడు ఇళ్లలో విషయాలు ప్రతి ఒక్క విషయం చెప్పుకోలేరు కదా. శారదాగా ఏందానంటే సంధ్యగా చెప్పలేదు అనేటప్పటికి ఇప్పుడు ఆమె ఏం చెయ్యాలా ఏందానని చెప్పానంటే సంధ్య కూర్చో అన్నా కూడా ఏందానని చెప్పానంటే ఆయన వచ్చున్నాడు వేవే నేను వెళ్తున్నాను అని చెప్పానని పాపము బాధతోటి పోతానమాట. ఇతను రోజుకి ఏందని చెప్పానంటే సంధ్యా భర్త ఒకటే గొడవ, చిన్న గొడవ కాదు ఏందని చెప్పానంటే అది చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఏందని చెప్పంటే మా అమ్మకి టైం ప్రకారం పెట్టలేదని అంటాడు, ఆడగుడ్డలు ఉన్నాయి 7 గుడ్డలు ఉన్నాయి, ఈ పని ఎప్పుడు చేస్తావు అని అంటాడు. నువ్వేందని చెప్పానంటే అదే నిద్రపోతున్నావు అంటాడు, నువ్వు 24 గంటలు నిద్రపోతున్నావు అంటాడు, ఈ కూర బాగాలేదని అంటాడు, కూర కంచంలో అన్నం పెట్టిందానని చెప్పంటే దీంట్లో ఉప్పు లేదని అంటాడు, ఏ లోకంలో ఉండి చేస్తున్నావు అంటాడు. అవునేందానని చెప్పానంటే ఆ కంచాన్ని ఏందానని చెప్పానంటే దోసేస్తాడు, బాగలేదానని చెప్పానని నేనేందానని చెప్పానంటే నేను ఇప్పుడు అన్నేళ్ల నుంచి ఏగిన ఇదే
ఒక్కరోజు కానీ అన్నం కానీ బాగలేదని చెప్పని అతను తినకుండా కానీ లేసేసాడు అనుకో, ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎప్పుడు నాకు అన్నం పెట్టావా అని చెప్పని ఆయన అడుగుతారు ఫ్రెండ్స్. ఏ మగోడైనా అట్టాడతాడు ఫ్రెండ్స్. ఆ విధంగా ఏందని చెప్పనంటే ఆమెని చంపేస్తూ ఉంటాడమ్మ. ఏందని చెప్పడు. వీలైతే ఏంటంటే శారదంగా సంధ్య కానీ ఏందగా ఏమన్నా కానీ ఎదురు తిరిగి మాట్లాడిందని చెప్పానంటే వాళ్ళ అమ్మ ఉన్నా కూడా ఏందని చెప్పానంటే చంపక మళ్ళీ ఇచ్చి కొట్టేయటమే. వీలు కాలేదు అని చెప్పానంటే ఇంకా కానీ అతను ఎట్లాగో కొడతాడు అని చెప్పానంటే ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే పుళ్ళన్నీ బిగబెట్టేసి ఆ కోపం అంతా ఏందని చెప్పానంటే ఆ పళ్ళల్లోనే చూపించేస్తాడు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే. ఆ విధంగా కొడితే ఏందని చెప్పంటే ఆడ మనిషి ఏ విధంగా తట్టుకోగలదు. కనీసం ఏందని చెప్పి ఇప్పుడు కొట్టాడు ఏదన్నా ఏందని చెప్పంటే మళ్ళీ అయినా కూడా సారీ అని చెప్పాను అని అంటున్నాడా, సారీ అని చెప్పని చెప్పడు. మళ్ళీ తనే లేయాలి, తనే వండుకోవాలి, తనే తినాలి. తను ఏందని చెప్పంటే బాధతోటే అన్నం తినకపోయినా కూడా ఏమి నువ్వు తినలేదా అని చెప్పని అడిగేవాళ్ళు లేరు. ఈ విధంగా ఉన్నప్పుడు మనిషి ఏ విధంగా బ్రతకగలదు. అప్పుడు ఏందని చెప్పానంటే తను ఏందని చెప్పానంటే నేరుగా ఒకరోజు అదేం బాధలో ఉండింది. కప్ప ఏంతనని చెప్పానంటే స్నానం చేసింది. ఏందనంటే నేను గుడికి వెళ్ళాలని చెప్పానని పాపం అతనితో కూడా చెప్పలేదు పాపం. ఏందనంటే ఆ పక్కన ఉన్న గుడికాడికి పోయింది. ఆ గుడికాడికి పోయి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఆ దేవుణ్ణి చూసి ఎంత ఏడ్చిందానని చెప్పానంటే ఏడ్చింది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే నన్ను ఎందుకు భూమి మీద పడేసావమ్మా, నేను ఏమి సాధిస్తున్నానని చెప్పాను, నన్ను ఈ విధంగా నన్ను భూమి మీద వేసావు, నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నేను కానీ బ్రతికున్న రోజులు కానీ అతను కానీ బ్రతికి కానీ ఉంటే మాత్రము, నేను బ్రతికున్న రోజులు అతను కానీ బ్రతికి ఉంటే నేను తట్టుకునే స్థితిలో నేను లేదు. నన్ను ఏం చేస్తావు, నన్నైతే నాకు ఇదిగా నువ్వు అతని ప్రాణమన్నా తీసుకో, లేకపోతే నా ప్రాణమైనా తీసుకో. నేను ఏందని చెప్పంటే ధైర్యం చేసి నా ప్రాణాన్ని నేను తీసుకోలేను, కానీ అతన్ని ఏందని చెప్పానంటే ప్రాణం తీసుకో. నేనైతే ఏందని చెప్పానంటే అతన్ని నేను ఏమీ చేయలేను. ఏందనంటే నాకంత ధైర్యం సాహసము లేదు. ఏందనంటే నువ్వేం చెయ్యాలనుకున్నా కూడా ఏందని చెప్పంటే నువ్వే చేయాలి తల్లి, నా భారం అంతా నీ మీదనే వేస్తున్నాను, నువ్వు ఒక ఆడదానివే కదా తల్లి, నా మొర ఆలకించమ్మా నువ్వు అని చెప్పానని ఏడ్చి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే మధ్యాహ్నం దాకా కూర్చుంది, సాయంత్రం దాకా కూర్చుంది. గుడికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏందని చెప్పడే. ఇప్పుడు తను ఏ రోజు కూడా ఏందని చెప్పానంటే అక్కడ అట్లా కూర్చున్న మనిషి కాదు కదా. ఆ గుళ్ళో కూర్చొని ఉంటే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏందనంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏందని చెప్పానంటే ఇప్పుడు ఒక ఆడ మనిషి ఒక దిగులుతోటే ఉంది అని చెప్పానంటే ఎప్పుడు ఆ గుళ్ళో కనపడిన మనిషి అక్కడ కూర్చొని ఉంది ఒక దిగులుతో ఉన్నానని చెప్పానంటే అట్లాగే చూస్తారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే పాపము ఆ అవమానం కూడా తట్టుకోలేక పాపము ఆ సంధ్య నేరుగా గుండించేద్దానని చెప్పానంటే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏందనంటే తను వండలేకపోయింది ఫ్రెండ్స్. ఏందనంటే వండలేకపోయిన దానివల్ల ఏందని చెప్పారంటే వచ్చాడు, ఏం అన్నం వండవా, మా అమ్మకి ఎవరు పెడతారు అని చెప్పాను అన్నాడు. అవును ఏందని చెప్పారంటే నాకు బాగాలేదు, నేను వండలేను అని చెప్పాను అంటే ఇప్పుడు ఉదయాన్నే అంత రచ్చలు చేశాడు, కొట్టాడు, చేశాడు. ఇప్పుడు నిద్రలేసేందని చెప్పంటే నువ్వు వండు అని చెప్పారంటే ఒక ఆడ మనిషికి మనసు ఉండదా ఫ్రెండ్స్. ఏందని చెప్పారంటే ఆ మనసు అతనికి లేదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అమ్మ ఏంటంటే నువ్వు వండు అని చెప్పానంటేప్పటికీ ఇంకెందుకు అని చెప్పాను పాపం అట్లాగే ఏడుస్తా ఏందని చెప్పంటే వండింది పెట్టింది కదా, కనీసం ఏందని చెప్పంటే ఆమె కూడా ఒక అత్తగారు ఆడమనిషే కదా, నువ్వు తిన్నావా అని చెప్పి నన్ను అడగలేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇద్దరు తిన్నారు, లక్షణంగా పడుకున్నారు. కానీ ఆ శారద ఏడ్చింది ఆ దిండుకే తెలుసు ఫ్రెండ్స్. ఏందని చెప్పి ఎన్ని కన్నీళ్లు కారి ఆ దిండులో ఇనికిపోయాయి అనేది ఏందని చెప్పంటే ఆ సంధ్యాకే తెలుసు ఫ్రెండ్స్. ఏందనంటే ఎంత ఏడ్చిందో అనేది తనకే తెలుసు, తన దిండుకే తెలుసు, ఆ రాత్రికే తెలుసు ఫ్రెండ్స్. ఏందనంటే తను ఏ విధంగా ఏడ్చింది అనేది. ఇది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.